గురువాయూర్లోని శ్రీకృష్ణ దేవాలయం ఏనుగులకు ప్రసిద్ధి చెందింది. దేశంలో ఏ ఆలయంలోనూ లేనన్ని ఏనుగులు ఈ ఆలయంలో ఉండడం విశేషం. అయితే ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి వేడుకల్లో పాల్గొనేందుకు ఏనుగులకు ప్రత్యేక పోటీని నిర్వహిస్తారు. గురువాయూర్లోని మంజులాల్ నుంచి గుడి వరకు ఏనుగులకు పందాలు నిర్వహిస్తారు. ఈ పందెంలో గెలుపొందిన ఏనుగు ఏడాది పొడవునా శ్రీకృష్ణుడి ఉత్సవాల్లో పాల్గొంటుంది. తాజాగా గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం వార్షిక ఉత్సవాలు అనయోట్టం వేడుకతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈ వార్షిక ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన అనయోట్టం వేడుకలో 10 ఏనుగులు పాల్గొన్నాయి. ఆలయ తంత్రి ఈ పందెంలో పాల్గొనే ఏనుగుల మావటిలకు గంటలను అందచేశారు. వాటిని ఆ ఏనుగుల మెడలో అలంకరించిన తరువాత శంఖానాదంతో ఈ రేసు ప్రారంభమైంది. 7 ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత ఏ ఏనుగైతే ఆలయ రాజగోపురానికి ముందుగా చేరుకుంటుందో ఆ ఏనుగుని విజేతగా ప్రకటిస్తారు. అయితే ఇందులో కేవలం 3 ఏనుగులు మాత్రమే పరుగులు పెట్టగా మిగిలిన ఏనుగులు మంజులాల్ ప్రాంగణం నుంచి ఆలయానికి నడుచుకుంటూ చేరుకున్నాయి. ఆ 3 ఏనుగుల్లో గోపీకన్నన్ అనే ఏనుగు ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే ఈ గోపీకన్నన్ ఇప్పటివరకు 9 సార్లు గెలుపొందిందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ చరిత్ర ప్రకారం త్రిక్కన మథిలకం ఆలయంలో వేడుకల అనంతరం ఏనుగులను గురువాయూర్ ఆలయానికి పంపుతారు. అయితే పూర్వం ఈ 2 ఆలయ అధికారుల మధ్య వివాదం చెలరేగడంతో అక్కడి అధికారులు ఏనుగులను గురువాయూర్కి పంపకుండా ఇనుప చైన్లతో బంధించారు. అయితే రాత్రి సమయంలో ఏనుగులు ఇనుప చైన్లను తెంచుకుని పరుగులు పెడుతూ గురువాయూర్ వచ్చాయని నమ్ముతారు. దీంతో ఆ సంఘటనకు గుర్తుగా అప్పటి నుంచి ఈ ఏనుగుల పందాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుక అనంతరం మేళ తాళాల మధ్య గురువాయూర్ శ్రీకృష్ణుడి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏనుగులు పరుగులు పెట్టే రోడ్డుపైకి భక్తుల్ని రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు.